నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాజర్షిషా సూచన. భూభారతి కింద 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పాలనాధికారి. ఉత్సాహంగా ప్రారంభమైన ఏసీఎల్ క్రికెట్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న క్రీడాకారులకు తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందిస్తానని భరోసా. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం. మహిళల భద్రతకు పోలీసుల పటిష్ట చర్యలు. తాంసీ పోలీస్ స్టేషన్లో విశ్రాంతి గదిని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడి. రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించే ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా భూభారతి కింద 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలు, రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఎస్ఐఆర్ ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలు, పిడుగుపాటు మరణాలు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నివేదికలను త్వరగా పూర్తి చేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి పెండింగ్లో ఉన్న కుల ధృవీకరణ పత్రాల జారీ, బాధితుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ వంటి అంశాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ యువరాజ్ మర్మాట్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీఓ స్రవంతి, సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు ప్రభాకర్, వివిధ మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా వారికి తమ వంతుగా ఎల్లవేళలా ప్రోత్సాహం అందిస్తామని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. జోగు ఆసన్న స్మారకార్థం స్థానిక డైట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఏసీఎల్ క్రికెట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఉత్సాహపరిచి అనంతరం వారికి పలు సూచనలు చేశారు. క్రీడాకారులకు తమ వంతుగా ప్రోత్సాహం అందించేందుకు గాను క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణకు సహకారం అందిస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న తెలిపారు. బుధవారం డైట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జోగు ఆసన్న స్మారకార్థం నిర్వహిస్తున్న ఏసీఎల్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా తన తండ్రి జోగు ఆసన్న చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని ఛత్రపతి యూత్, భుక్తాపూర్ జట్ల మధ్య టాస్ వేసి తొలి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వాహకులు జోగురామన్నను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలాల జై, సాజిదుద్దీన్, యూనిస్ అక్బానీ, ధమ్మపాల్, ప్రశాంత్, నిర్వాహకులు అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎన్నికలు వస్తేనే పోటీలు పెట్టాలన్న ఆలోచన తమది కాదని, గతంలోనూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా అనేక టోర్నమెంట్లు నిర్వహించి వారి నైపుణ్యాలను కనబరిచేలా వేదికను అందించామన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులకు తమ వంతుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా చూస్తూ క్రీడా స్ఫూర్తిని కనబరచాలని దిశానిర్దేశం చేశారు. वो बहुत मगर परेशानी रहता, बदनामी भी रहता, पर वो सब छोड़ दे के जो आदिलाबाद के अंदर जो क्रिकेट और आगे जाना, आदिलाबाद में खिलाड़ियां बनते जाना, अभी भी जो एशियन मैच हुए थे भी मैं 12-13 साल से मैं लगाते आ रहा हूँ और अम्बा बाप बनने के बाद भी 6 साल मेरे ख्याल से ये 6th मेमोरियल मैच है। मेरे पहले से भी वो लोगों का जितना भी सहायता मेरे को मिलता, मैं मरे तक भी ये गेम आदिलाबाद में एसीएल के मैच साथ
हमारे अम्मा बाप के नाम से अपन मैच चलाते रहेंगे, खिलाड़ियों को तैयार करेंगे। अभी एसीएल खेलने के बाद आदिलाबाद के जो निवासी बच्चे, यूथ बच्चे क्रिकेट प्लेयर्स नेशनल में खेल रहे, ऐसा स्टेट लेवल, इंटरनेशनल लेवल, ये तो आप लोगों को दिख रहे। उस वजह से मैंने काश करके हर गांव में भी गया तक मैं यही बोल रहा हूँ, देखो हम हारे होंगे जीते होंगे, हर साल जोगो फाउंडेशन के साथ हर गांव में कोई भी क्रिकेट, कबड्डी, वॉलीबॉल कोई भी लगाने को अगर सामने आके हमारा गांव में हम टूर्नामेंट लगाते बोले तो आपके साथ जोगो फाउंडेशन साथ में रहेंगे, आपको सपोर्ट देंगे बोल के। और हर गांव के हर मैच में भी बोलते आ रहा हूँ, ये कोई ऐसा इलेक्शन की बात नहीं, इलेक्शन आए तो लगाना, इलेक्शन नहीं है तो कुछ नहीं लगना, ऐसा हमारा पहले से भी हमारा इसमें नहीं है। क्यों बोले तो मैं अब यहाँ ये छत्रपति यूथ एसोसिएशन और मुक्तापुर के जो टीम जो अभी मैं इनाग्रेशन करा, वो लेवल से भी मैं रिक्वेस्ट कर रहा हूँ, गुजारिश कर रहा हूँ कि बताइए हमेशा हर साल चलाएंगे और अच्छा खेल के सबर से अपन सब मिलके, अपने कोई जात पात के हिसाब से नहीं है, खिलाड़ियों का स्पोर्ट्स स्पिरिट कैसा रहता भाई, तुम लोगों को देख के हम बाहर जो रहते वो लोग भी वो स्पिरिट से, अरे स्पोर्ट्स स्पिरिट में जात पात का कुछ नहीं है। जो सही खिलाड़ियों को देख के वो खिलाड़ियों का उसमें क्या अच्छा है क्या बुरा है वो देखने के लिए, और देख के अच्छा खिलाड़ियों को देख के और नया दूसरा खिलाड़ी भी बनता बोल के वो हिसाब से मेरा ये खर्च करके लगाने का वही एक इच्छा है। మహిళల భద్రతకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తాంసీ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది విశ్రాంతి కోసం ప్రత్యేకంగా నిర్మించిన నూతన గదిని బుధవారం ఆయన ప్రారంభించి పోలీసు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. మహిళల భద్రత, రక్షణ చర్యలకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తాంసీ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది విశ్రాంతి కోసం ప్రత్యేకంగా నిర్మించిన నూతన గదిని బుధవారం ఆయన ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య మహిళా కానిస్టేబుల్, మహిళా హోంగార్డు చేత రిబ్బన్ కట్ చేయించి ఎస్పీ గది ప్రారంభోత్సవాన్ని జరిపారు. మహిళల రక్షణలో భాగంగా జిల్లాలో త్వరలో మహిళా పోలీసు సిబ్బందిచే ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ మహిళలు, చిన్నారుల భద్రతకు కృషి చేస్తోందని చెప్పారు. చిన్నారుల రక్షణకు పోలీసు అక్క ఆపరేషన్ జ్వాల కార్యక్రమాల కింద కరాటే శిక్షణ కల్పిస్తున్నామని వివరించారు. మహిళలపై నేరాల నివారణలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ తాంసీ పోలీస్ స్టేషన్ను పరిశీలించి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని, పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసి కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సిబ్బందికి సూచించారు. బాధితుల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సిఐకే ఫణీంద్ర, తాంసీ ఎస్ఐ ఎస్ జీవన్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్యామల, హోంగార్డు రేఖతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. अश्वधादै च गोधादै धनधादै धनधादै महाधने धनधादै महाधने धनमेलभितां देवी सर्वकामच्चरी शिवे पुत्र पौत्र धनधान्यं समर्पयामि। अरे वो दोनों ऐसे ही
सर्वमंगलाय गंगा चंद्र दिवाय मंगलम रामदेवया सर्वांगमूलाय श्याम जांबवती सर्वसाक्षिम. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బీఆర్ఎస్ తలపెట్టిన బంద్ విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి జోగురామన్న ధన్యవాదాలు తెలిపారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉన్నాడని తెలిసి తాము పిలుపునిచ్చిన బంద్లో వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని రైతుకు మద్దతు తెలిపాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిన్నటి బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యాపారికి అందరికంటే ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందో దానికి సంబంధించినటువంటి పట్టణాధ్యక్షులు మటోలియాతో పాటు కందుల రవీందర్ వాళ్ళు సహకారం, సైకిల్ పంక్చర్ దుకాణం నుంచి షోరూమ్ల వరకు కూడా, పెట్రోల్ పంపుల నుంచి వైన్ షాపులు, బార్ షాపులు, రెస్టారెంట్లు, ఆటోమొబైల్స్, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా రైతుల కొరకు మేమున్నాం. రైతు లేనిదే ఈ రాజ్యం కానీ, రైతు లేనిది ఎవ్వడు కూడా అన్నం పెట్టే రైతన్న లేనిది మేము ఎవ్వరం లేమని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్కు సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కారణంగా నేడు సోయా రైతుల వద్ద పంట అలాగే ఉండిపోయిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా సోయా రంగు మారిందన్నారు. వాటిని కొనుగోలు చేస్తారో లేదో కూడా రైతులకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కలెక్టర్ సోయా కొనుగోళ్లు కోసం 3-man కమిటీ వేశారని, ఆ కమిటీ నిర్ధారించిన పంట కూడా రిటర్న్ వచ్చిందన్నారు. రైతు పంట అమ్మిన తర్వాత వాపస్ రావడం రైతును అవమానించడమే అవుతుందని తెలిపారు. కలెక్టర్ 3-man కమిటీ ఎందుకు వేసినట్లు అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ వచ్చిన సమయంలో మాట్లాడాడని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తాము ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కొంత రంగు మారింది, ఇది వర్షం చేసింది, దేవుడు చేసిండు, ప్రకృతి చేసింది. ఇప్పుడైతే రైతులందరికీ మా మద్దతు, ఇది వాస్తవమైన సమయం అని చెప్పి వ్యాపారస్తులు నిజంగా ఇంత ఆలోచన చేసిండ్రంటే రైతులు చాలా, నిన్నటి రోజైతే ఎంత కష్టాలున్నా వాళ్ళ మద్దతును చూసిన తర్వాత వాళ్ళందరూ కొంత సంతోషపడ్డారు. అంటే కష్టంలో ఉన్నప్పుడు అందరూ ఈ రకంగా మద్దతు చెప్పడం అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా మేము కొంతమంది ఏమో అయిపోతుంది, ఏమో జరుగుతుంది అనుకున్నాం. నిన్నటి బంద్తోటైనా కనీసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా మరి ఈ బంద్తోటైనా ఇది అందరి వర్గాల యొక్క ప్రజల బాధ ఉంది, రైతుల మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది అనేది మాత్రం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా కూడా ఒక మానవత్వ దృక్పథంతో మనమే జై జవాన్ జై కిసాన్ అంటాం. అటు దేశ భద్రత కొరకు ఎంతైతే పోలీస్ అన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లు, అనేక బలగాలు, దేశ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతైతే ఒక సైనికుడు కోల్పోతే ఎంతైతే మనం బాధపడతామో, ఇలా ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటే, బాధతోటి ఆత్మహత్య చేసుకుంటే, పంటలు లేక ఇంటిని పోషించుకోలేకుండా ఉన్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కిసాన్, ఆ జవాన్ ఎట్లయితే మరణించిన రోజు మనం అందరం దేశం కొరకు ప్రాణాలు అర్పించినని చెప్తాము. ఇలా పాపం దేశంలో ఉన్నటువంటి అందరికీ అన్నం పెట్టే రైతన్న కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఇది మానవత్వ దృక్పథంతో ఆలోచించే సమస్య. అధైర్యపరిచిందే నువ్వు నీ మాటలతోటే. అరే ఈ సంత ఎమ్మెల్యేనే గిట్లా అంటున్నారా భయ్, ఇది ఎవరి ముఖ్యమంత్రి ఏడట, ప్రధానమంత్రి ఏడట మరి అనేది రైతులు అధైర్యపడ్డారు కదా. నువ్వు ఆ మాట్లాడినాకనే ఒక 10 మంది రైతులు అయితే చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకొని. దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలా. సిగ్గుంటే
మానవత్వం ఉంటే నిన్న పెద్ద అసెంబ్లీలో కిందర మంది పోలీసుల తోపులాటల పోలీసుల గాయాలు, మా నాయకుల గాయాలు, రైతుల గాయాలు, రైతుల బాధలన్నీ అర్థమైనాకనట కేంద్రం అట మరి నీవు కిషన్ రెడ్డిని పిలుచుకొచ్చిన ఏం చెప్పించినావు? ఎందుకు వచ్చింది కిషన్ రెడ్డి? మరి కిషన్ రెడ్డితో ఆనాడు ఎందుకు చెప్పిపోతుంది? ఆ రోజే రాష్ట్ర మంత్రి చెప్పా గిట్లుంటుంది సార్, గిట్లుంటుంది, ఇది మీరు తీసుకోవాలా, మీరు అనుకుంటే అవుతుంది అని చెప్తే ఆనాడే చెప్పచ్చు కదా, మీరు అనుకుంటే అవుతుంది అని చెప్పి ఇక్కడ ఆనాడేమో పచ్చపూస తీరు మీ కిషన్ రెడ్డికి ఈ జూపల్లి కృష్ణారావు చెప్తేనేమో ఇంటిని మీరే మళ్ళీ పోయి ఇప్పటిదాకా ఇన్ని ప్రోగ్రాంలు అయిన తర్వాత నిన్న అప్పుడు నీకు సోయ వచ్చిందా? సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ యువత చిన్నారుల్లో పతంగుల సందడి మొదలయ్యింది. పతంగులు ఎగరవేసే సమయంలో చైనా మాంజాను వినియోగించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మాంజాను నిషేధించారు. పోలీసులు ఇటీవల పట్టణంలో విస్తృత తనిఖీలు జరిపి నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరంగా గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. సంక్రాంతి పండగ వారం రోజుల పాటు పతంగుల సందడి అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా యువత చిన్నారులు దాబాలపై ఎక్కి పతంగులు ఎగరవేస్తూ హుషారుగా గడుపుతారు. అయితే పండగ సంబరం విషాదాన్ని మిగిల్చకుండా ఉండాలంటే ఖచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని జిల్లా పోలీసు యంత్రాంగం సూచిస్తోంది. ముఖ్యంగా చైనీస్ మాంజా కారణంగా తీవ్రమైన ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మాంజాను నిషేధించారు. చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు సైతం తీసుకుంటున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజాను వినియోగిస్తే అది ప్రమాదాలకు దారితీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మాంజా గొంతుకు తట్టుకొని పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా గాలిలో ఎగిరే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఈ ఏడాది శాంతినగర్ వద్ద ఓ వ్యక్తికి మాంజా గొంతుకు తట్టుకొని తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన రిమ్స్కు తరలించారు. ఈ నేపథ్యంలో స్థానిక అశోక్ రోడ్ వద్ద చైనా మాంజాను విక్రయిస్తున్న ఒకరిని రిమాండ్కు సైతం తరలించగా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడీబీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, నిషేధిత మాంజాను విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు సైతం ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. పండగలను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని, మాంజా వినియోగం కారణంగా విషాదం చోటు చేసుకోవద్దన్న ఉద్దేశంతోటే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది. అందరు ప్రజలకి, ఆదిలాబాద్ నివాసులకి అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దయచేసి ఇప్పుడు దీనిలో చైనీస్ మాంజా చాలామంది కొనుక్కుంటున్నారు. దానిలో కొంతమంది బయట పోయి కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో పోయి కూడా తీసుకొస్తున్నారు. రీసెంట్గా కూడా ఉతునూరులో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఉతునూరులో కూడా ఒక పర్సన్కి బైక్ నడిపినప్పుడు కొంచెం ఇంజరీ లాగా అయింది స్లైట్గా. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఒక పర్సన్ చనిపోయారు. ఈ సంవత్సరం కూడా జనగాంలో కూడా ఒక సీరియస్ గ్రేవ్ ఇంజరీ వచ్చింది ఒక పర్సన్కి. దయచేసి ఇది మీరు ఒక సివిక్ సెన్స్తో మనం ఇది వాడుకోకూడదు, అస్సలు వాడుకోకూడదు. ఎవరైనా అమ్మితే వాళ్ళపైన తప్పకుండా కేసు నమోదవుతుంది. ఈసారి ఆల్రెడీ మనం ఒక పర్సన్ శ్రీనివాస్ పేరు అతనికి జైలు కూడా పంపడం జరిగింది. అతను కేసు చేసిన తర్వాత మళ్ళీ అమ్ముకున్నారు. మనం పర్మిషన్ తీసుకుని అతనికి జైలు కూడా పంపడం జరిగింది. దయచేసి ఎవరైనా ఇప్పుడు అమ్మినప్పుడు మనకి దొరికితే తప్పకుండా మనం కేసు చేస్తాము. వాడుకొని అప్పుడు అది కూడా బ్యాక్ ట్రాక్ చేస్తాము. వాడుకొని వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఇది కాకుండా ఇదే టైంలో చాలామంది లాటరీస్ పెడతారు. ఆ లాటరీస్ పెట్టిన వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఎవరైనా ప్రజలకి, జనాలకి ఈ మోసం చేస్తే లాటరీ పేరుతో 100% కేసు అవుతుంది. ఇది కాకుండా ఎవరైనా కాక్ ఫైట్స్ చేస్తే కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బెల్లా, జయనత్ అక్కడైనా మండల్లో వాళ్ళు మహారాష్ట్ర పోతారు, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడ వస్తారు. వాళ్ళ కూడా పైన కూడా ఎవరైనా ఎట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే 100% వాళ్ళపైన కేసు అవుతుంది. ఇది కాకుండా అందరికీ చైతన్యం ఒకటి. ఇప్పుడు సంక్రాంతి ఉన్న వల్ల చాలామంది వాళ్ళ ఊరుకి పోతారు. సో ఊరు పోయినప్పుడు దయచేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫామ్ చేసి దట్ నేను పోతున్నాను, నా ఇంటికి బ్లూ కోల్ట్ రెగ్యులర్గా పంపించండి, నేను నా వాళ్ళకి చెప్తాను, ఆ పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా ఆ లైట్ ఒక ఇంట్లో ఆన్ చేసి పెట్టండి. అండ్ పెద్ద లాక్ ఇంటి బయట పెట్టుకోకండి. లోపల సైడ్ మీరు లాక్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెద్ద లాక్ బయట పెడితే ఎవరైనా దొంగ వస్తే కూడా వాళ్ళు చూస్తారు.
దట్ ఇక్కడ లాక్ ఉంది, వాళ్ళు అది డైరెక్ట్లీ ఎట్లయినా హౌజెస్కి అటాక్ చేస్తారు. సో దయచేసి కొంచెం మనం అలర్ట్ ఉంటే మనం ఇట్లయినా అన్ని దొంగతనం కూడా ఆపగలవచ్చు. పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ వాళ్ళు లోకల్ ఎస్ఐస్, లోకల్ సిఐస్ మీకోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో వాళ్ళ విలేజ్ పోయి వాళ్ళకి ఇట్లయినా చైతన్యం ఇస్తున్నారు. దట్ సంక్రాంతిలో మీరు రిలేటివ్స్ ఇంటికి పోయినప్పుడు, ఎక్కడైనా ఊరు పోయినప్పుడు ఈ పెద్ద లాక్స్ మీరు పెట్టుకోవాలి. సాత్నాల మండలం దుబ్బగూడలో అటవీ శాఖ అధికారులు కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం 5వ రోజుకు చేరుకోగా సిపిఎం రాష్ట్ర నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. తలదాచుకోవడానికి నీడ కోసం 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టి జ్యోతి అన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడలో అటవీ శాఖ అధికారులు కొలాం ఆదివాసీలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం 5వ రోజుకు చేరుకోగా ఆమె సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కార్యదర్శి లంకా రాఘవులు, పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఆషన్న, ఆరిఫా, భూమిదాత ఆత్రం లేతుబాయ్, దుబ్బగూడ గ్రామస్తులు జంగు, ముత్త, రామన్న, గంగారాం, రామారావు, అయ్యూబాయ్, నాగిబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టి జ్యోతి మాట్లాడుతూ ఆదివాసుల్లో అత్యంత వెనుకబడిన జాతి కొలాం అని తెలిపారు. వారిని రక్షించుకోవడం, అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. 2 నెలల నుంచి లీడర్లు ఎంత తిరగడం, రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళ దగ్గరికి ఐటీడీ అంటే అలా తిరిగి మన పార్టీ అనేక ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, రాష్ట్ర రోకోసం అధికారులు వచ్చి చర్చలు చేస్తున్నారు. అందులో ఆదివాసీల్లో కూడా అత్యంత వెనకబడిన తరగతుల పనికి కూడా ఇదైతూ ఎండకు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మాకు ఏదైతే ఇల్లు కట్టుకుంటామని కట్టుకుంటుంటే కట్టుకోవడానికి వీల్లేదని అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఇది ఎంత అన్యాయం! ఒక అత్యంత వెనుకబడిన తరగతి చర్యలు తీసుకోకపోగా ఆదివాసీల నుంచే స్థలం ఉన్న వాళ్లకు మొదటి విడతలో మేము దానికి అంగీకరిస్తామని గారు ఈరోజు ఆ భూమి, తన ఎకరం భూమి రెవెన్యూ అక్కడ కట్టుకోవడానికి సిద్ధపడుతుంది. దుబ్బగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే స్థలం లేని వారి తన జాతి కోసం ఆత్రం లేతుబాయి తన రెవెన్యూ పట్టా భూమి నుంచి ఎకరం దానం చేసిందన్నారు. దీనికి కలెక్టర్, తహసీల్దార్లు సన్మానించారని గుర్తు చేశారు. అయితే అటవీ శాఖ మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పే నిర్మాణాలను ఆపేసి లేతుబాయి భర్తతో పాటు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసిందన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయం లేకనే ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. కొలాం గిరిజనులకు సిపిఎం అండగా ఉండి ఇండ్ల నిర్మాణాలు చేపట్టే వరకు ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. 5 రోజులుగా కొలాం ఆదివాసులు తమ తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలి అని చెప్పి జిల్లా కేంద్రంలో వచ్చి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అత్యంత వెనుకబడిన జాతి, అత్యంత వెనుకబడిన ఆ జాతిని రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ అభ్యున్నతికి ఏం చర్యలు తీసుకోవాలి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. కానీ అదే గిరిజన తెగ నుంచి వచ్చినటువంటి ఆత్రం లేతుబాయి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయినప్పటికీ నా తెగ న్యాయం జరగట్లేదు. స్వంత భూమి ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం మొదటి దఫాలో ఇచ్చింది. కాబట్టి నా ఎకరం భూమి పట్టా భూమి అయినప్పటికీ నా వాళ్ళ కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇచ్చింది. అది కన్వర్ట్ కూడా చేశారు దీనికి, వీళ్ళకి ఇల్లు కట్టియడానికి. మరి ఏమొచ్చింది ఈరోజు? అది కందకం బయటనే ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఏదైతే చెప్తా ఉన్నారో ఫారెస్ట్, ఆ కందకం బయటే ఉంది ఈ భూమి. ఇల్లు కట్టడానికి నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. లేతుబాయి భర్త మీద కేసు పెడతారు ఇచ్చినందుకు. ఆ పాపం అని తన భూమిని త్యాగం చేయడానికి సిద్ధపడితే ఆమెకు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇచ్చే సన్మానం, గతంలో కలెక్టర్ సన్మానం చేస్తారు, ఎంఆర్ఓ సన్మానం చేస్తారు, అందరూ సన్మానం చేస్తారు. ఈరోజు కేసులా ఇచ్చినందుకు? రెండోది కాంట్రాక్టర్ మీద కేసులు పెడతారా? ఏంటి ఇది దౌర్జన్యం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్లను బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడుదల చేసి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
శతాబ్ది ఉత్సవాలను ఖమ్మంలో జరిగే బహిరంగ సభను ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు ఖమ్మంలో జరిగే సభ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో పుట్టి 100 సంవత్సరాలు మన డిసెంబర్కి అయిపోయినాయి. 101 సంవత్సరాలు పెడతా ఉంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 18వ తారీఖు నాడు ఒక గొప్ప బహిరంగ సభ లక్షలాది మందితో చేస్తూ ఉన్నాం. ఈ సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె రాజా గారు, డాక్టర్ కె నారాయణ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, పూనంనేని సాంబశివరావు గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, చాడ వెంకరెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, సినీ గేయం పాడేవారు. దాంతోపాటు ఈ దేశంలో ఉన్న కార్మికులంతా, పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ, రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, మరి అట్లే హమాలీలు కానీ, రిక్షా కానీ, అంగన్వాడీలు కానీ, ఆయాలు కానీ, ఇంకా భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇంకా దేశంలో ఉన్న కార్మికులు అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. దీంతోపాటు ఈ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సభ్యులు, శ్రేణులు, అభిమానులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వారు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు, ఈ విధంగా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, భారతదేశం స్వతంత్రం తెచ్చుకోవటానికి ఈ దేశంలో అనేక పోరాటాలు చేసింది ఏకైక పార్టీ భారతదేశంలో సిపిఐ పార్టీ అని అందరికీ తెలుసు. ఈ 100 సంవత్సరంలో సిపిఐ పార్టీ మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, అదేవిధంగా పేషావర్ కుట్ర కేసు, ఇట్లా పెద్ద ఎత్తున కేసులు పెట్టి లక్షలాది మంది జైళ్లకు ఆ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టు తరలించిన స్వతంత్ర పోరాటం. సిపిఐకి ఉన్న చరిత్ర ఈ ప్రపంచంలోనే, ఆ భారతదేశంలో ఉన్న సిపిఐ పార్టీకి ఉన్న చరిత్ర ఏ రాజకీయ పార్టీకి దేశంలో లేదు, ప్రపంచంలో. అలాంటి త్యాగాలతో కూడుకున్న సిపిఐ పార్టీని ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీని ముందు తీసుకుపోవాలి. ఈ దేశంలో జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన సైన్స్ ఫేర్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. తెలమడుగు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న టి శ్రీధర్ రూపొందించిన సోలార్ పవర్ ఇరిగేషన్ ప్రాజెక్టు సైతం రాష్ట్ర స్థాయికి ఎంపికైన నేపథ్యంలో కామారెడ్డిలో జరగనున్న పోటీలలో ఆయన పాల్గొననున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం సదస్సులో పాల్గొని డిఎల్ఎస్ఏ ద్వారా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, యాక్చువల్లీ యు ఆర్ వెరీ లక్కీ పర్సన్స్. ఎందుకు చెప్పగలుగుతారా? మీరు సరస్వతి శిశు మందిర్లో చదవడమే మీరు చేసుకున్న పూర్వజన్మల సుకృతం. చదువుతో పాటు సంస్కారం ఎక్కడ కూడా నేర్పరు. అది ఓన్లీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోనే నేర్పుతారు. దీంతో మీకు ఫ్యూచర్లో ఇప్పుడు మీకు ఏర్పడతలేదు, కానీ ఫ్యూచర్లో తర్వాత పెరిగిన తర్వాత ఈ సంస్కారం విలువలేంటి, లైఫ్ అనేది ఎట్లా గడపాలి, దాని తర్వాత అనంటే ఏ రకంగా గడిపితే అనంటే డిప్రెస్ కాకుండా అనంటే లైఫ్ని ఎలా ఈదుతాము అనేది మీకు తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ రాగానే సావధానం అన్నారా? అవునా? ఎందుకు చెప్పగలుగుతారా ఎవరైనా? చెప్పండి. అంటే బాడీ స్ట్రెయిట్ అంటే నిటారుగా ఉంచుమన్నాను అని చెప్పాను. దాంతో లాభం ఏంటి? మీకు తెలియకుండానే మీలో సంస్కారం, దాని తర్వాత ఫిజికల్గా ఎప్పుడైనా వెన్నుముక నిటారుగా నిల్చున్నప్పుడే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. దాని తర్వాత లైఫ్లో అనంటే ఇలా ఉన్నారనుకోండి, లైఫ్లో మీకు టీచర్ చెప్పింది ఏది కూడా అర్థం కాదు. అందుకనే ఫస్ట్ అనంటే మీకు ఎవరు వచ్చిరనని సాగుతాను అంటారు. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకంటే నేను మీలా ఉన్నప్పుడు కూడా మా టీచర్లు, మా ఆచార్యులు చెప్పారు. నేను కూడా సరస్వతి శిశు మందిర్ టీచర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాజర్షిషా సూచన. భూభారతి కింద 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పాలనాధికారి.
ఉత్సాహంగా ప్రారంభమైన ఏసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న క్రీడాకారులకు తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందిస్తానని భరోసా, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం. మహిళల భద్రతకు పోలీసుల పటిష్ట చర్యలు. తాంసీ పోలీస్ స్టేషన్లో విశ్రాంతి గదిని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.